ఇటీవల కాలంలో స్టాండప్ కామెడీ అనేది కేవలం వినోద సాధనంగానే కాకుండా సామాజిక మరియు రాజకీయ విమర్శలకు ఒక శక్తివంతమైన వేదికగా మారటం విశేషం. దీని మీద ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వ్యక్తిగత అభివ్యక్తి స్వేచ్ఛ. ఈ అభివ్యక్తి స్వేచ్ఛ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో కొందరు కళాకారులు మతపరమైన మనోభావాలను దెబ్బతీయటం, వ్యక్తుల శారీరక ఆకృతిని వెక్కిరించడం, అంటే బాడీ షేమింగ్ లాంటివి చేయటం, ఇలాంటి పద్ధతులకు పాల్పడటంతో ఇప్పుడు సర్వత్రా చర్చకు కారణమైంది. ఇది గమనించాల్సిన విషయం. భారతదేశంలో మరియు తెలుగు రాష్ట్రాల్లో స్టాండప్ కామెడీలో జరుగుతున్న పరిణామాలన్నీ ఒకసారి పరిశీలిద్దాం. మతపరమైన మనోభావాలు, హద్దులు మీరుతున్న హాస్యం. భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో మత విశ్వాసాలు చాలా సున్నితంగా ఉంటాయి. హిందూ దేవతలను లేదా మతపరమైన ఆచారాలను కించపరిచే విధంగా జోకులు వేయటం వలన ఏమీ ఉపయోగం ఉండదు. ఓన్లీ సామాజిక ఉద్రిక్తతలను పెంచటం మాత్రమే జరుగుతుంది. ఇటు కొంతమందిని పరిశీలిద్దాం అలా చేసిన వారిని. మునవర్ ఫరూకీ, వీడు ఇండోర్లో జరిగిన ఒక కార్యక్రమంలో హిందూ దేవతలను పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, అంటే జోకులుగా వేయటంతో అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కేసు వేశారు. దానివల్ల ఆయన జైలుకు కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఇవన్నీ ఎందుకు? దీనివల్ల ఏం ఉపయోగం? మతపరమైన అంశాలను నేర్చుకుందో. స్టాండప్ కామెడీ అంటే ఒక సామాజికమైన అంశాన్ని, రాజకీయపరమైన మతపరమైన అంశాలని ఎన్నుకున్నందువలన ఏ విధమైన ఉపయోగం ఉండదు. వానికి రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. మీకెందుకు ఇవి? ఈ మతపరమైన అంశాలు, మతపరమైన కాకుండా వేరే కామెడీ చాలా చేసుకోవచ్చు కదా, విశ్వమంతా కామెడీ చేసుకోవచ్చు కదా. ఎన్నో ఉన్నాయి సబ్జెక్ట్స్. కునాల్ కామ్రా అనే అతను కూడా రాజకీయ నాయకులను, వ్యవస్థలను విమర్శించే క్రమంలో ఈయన చేసే ఆరోపణలు కూడా తరచూ విమర్శలకు గురవుతూ ఉంటాయి. ఇక జుర్నా గార్గ్, నాసిఫ్ అఖ్తర్, వీళ్ళు ఏంటంటే విదేశీ ప్లాట్ఫామ్లో ఇండియాలో కూడా కొన్ని చేసిన ఎస్కేప్ అవుతున్నారని తెలియదు. కానీ విదేశాల్లో చేసే ప్రదర్శనల్లో హిందూ దేవుళ్ళ మీద చేసే కార్యక్రమాలకు కొంత అక్కడ కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నది అందరికీ తెలిసింది.